2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే శశికాంత్ గారు. నమస్తే ఉషా గారు. భార్యాభర్తల వివాహ బంధంలో కొన్ని సెక్షన్స్ మనం వింటూ ఉంటాం. ఇద్దరికి ప్రొటెక్షన్ కల్పించింది న్యాయస్థానం. ఆ ప్రాసెస్లో మనం చూసుకుంటే భార్య ఎప్పుడైనా ఇబ్బంది పెట్టినా, మానసిక హింస చూపించినా, కొన్నిటి వాటికి ప్రలోభపరిచిన 498A మిస్యూజ్ అనే ఒక సెక్షన్ని మనం చూస్తూ ఉన్నాం. బట్ చాలామంది దాన్ని మిస్యూజ్ చేయడం జరుగుతుంది. అబ్బాయిలకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటాం? అండ్ ఎవరైతే అబ్బాయిలు వీటి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి అవేర్నెస్ కల్పించే విధంగా మనం ఏం మాట్లాడచ్చు? చాలా మంచి టాపిక్ తీశారు ఉషా గారు. మీరు 498A అన్నది సెక్షన్ దేనికి తీశారంటే, పెళ్ళైన తర్వాత ఈ భర్తలు ఎట్లా ఉంటారో భార్యలకు తెలియదు కదా. అప్పుడు పెళ్లి చూపులు అవుతుంది, లేదా అరేంజ్డ్ మ్యారేజ్ అవుతుంది, లేదా లవ్ మ్యారేజ్ కూడా అవ్వచ్చు. ఇవన్నిట్లో కూడా ప్రీవియస్ అసలు భర్త ట్రాక్ రికార్డ్ ఎలా ఉంటుంది అన్నది ఏ భార్యకు కూడా తెలియదు. ఇదంతా ఒక లాటరీ లాగా అయిపోయింది. పెళ్లి తర్వాతనే ఈ భర్త ఎలా ఉంటాడు అన్నది జీవనం సాగించిన తర్వాతనే తెలుస్తుంది. ఓకే, నా దగ్గరికి ఎన్నో కేసులు వస్తుంటాయి. ఉదాహరణకు ఒక కేసు తీసుకుంటే, భర్త పెళ్ళైన తర్వాత తెలిసింది ఏంటంటే, పొద్దున్న లేచిన దగ్గర 9 నుంచి రాత్రి 9 వరకు తాగుతాడు. మంచి అమ్మాయి, మంచి ఫ్యామిలీ నుంచి ఆ అమ్మాయి, ఆ అబ్బాయితో పెళ్ళి అయిపోయింది. హైదరాబాదే, మన హైదరాబాద్లో కేసే అది. ఇప్పుడు ఆ అమ్మాయి ఈ అబ్బాయి మీద 498A సెక్షన్ పెట్టచ్చు. ఎందుకంటే హింసకి గురి హింస. పొద్దున్న 9 నుంచి తాగుతాం స్టార్ట్ చేస్తే రాత్రి 9 వరకు ఈ అమ్మాయిని కొడుతూనే ఉంటాడు, తిడుతూనే ఉంటాడు. లేదా అసలు ఇంకా పని ఏం చేయడుగా, పొద్దున్న నుంచి తాగుతుంటే తాగుపోతుంది కదా. సో ఈ నాట్ వర్క్. పని చేయకపోతే డబ్బులు రావు. మరి ఈ అమ్మాయికి మెయింటెనెన్స్ ఎట్లా ఇవ్వాలి? ఇయ్యడు. ఈ అమ్మాయి పోనీ నేను జాబ్ చేస్తా అంటే అనుమానం, ఈ అమ్మాయిని జాబ్ చేయనీయడు. అట్లాంటి కేసెస్ అయినప్పుడు అమ్మాయిలు 498A సెక్షన్ పెడితే పోలీసు వాళ్ళు పిలిచి ఆ అబ్బాయి కౌన్సిలింగ్ ఇచ్చి మంచిగా చెప్తారు, ఇట్లా చేసావంటే బాబు నీ మీద ఈ లోపల దోస్తాము అని చెప్పి. అప్పుడు అబ్బాయి మారే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లాంటి కేసెస్ వస్తాయి, అమ్మాయిలు ఎంతో బాధపడతారని 498A కేసెస్ సెక్షన్ తెస్తాం జరిగింది. కానీ ఇవి 10% అవుతున్నాయి. మిగతా 90% ఏమవుతున్నాయి అంటే ఫాల్స్ కేసెస్ అవుతున్నాయి. ఈ అమ్మాయి ప్రీ మైండ్ సెట్తోనే పెళ్లి చేసుకొని, ప్రీ మైండ్ సెట్ అంటే పెళ్ళవగానే వాడిని హింస పెడదామని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి, అంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ ఇంతకుముందు ఎఫ్ఐఆర్ ఉంటామో, లేక అసలు ఈ అబ్బాయి అంటే ఇష్టం లేకుండా ఓన్లీ తల్లిదండ్రుల ప్రోద్బలం వల్ల పెళ్లి చేసుకుంటామో జరిగినప్పుడు, మ్యారేజ్ అవ్వగానే ఈ అమ్మాయికి అది ఒక అస్త్రంలాగా అయిపోయింది. ఓకే, ఇప్పుడు 498A అన్నది ఒక వెపన్ లాగా తయారైపోయింది. ఓకే, ఇంతకుముందు అది ఒక షీల్డ్ లాగా ఉండేది. ప్రతి అమ్మాయికి 498A సెక్షన్ ఇచ్చింది ఒక షీల్డ్ లాగా కాపాడుకుంటాను. కానీ అది ఒక వెపన్ లాగా తయారైంది. మ్యారేజ్ అవ్వగానే ఇట్లాంటి అమ్మాయిలు ఏం చేస్తున్నారంటే, అబ్బాయి మంచోడు ఉన్నా కూడా టార్చర్ పెట్టి అబ్బాయి దగ్గర నుంచి వెళ్ళిపోవాలంటే ఏదో ఒక రీజన్ చెప్పాలి, ఏదో ఒక సాకు చెప్పాలి, ఏదో ఒక దొంగ కంప్లైంట్ చేయాలి అని చెప్పి ఈ 498A ఆ అబ్బాయి మీద వేసేస్తాము. ఈ అబ్బాయికి అసలు జీవితంలో అసలు ఏ కంప్లైంట్ లేనివాడు, మంచోడు. ఓకే, అసలు పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వస్తుంది, బాబు నీ మీద కంప్లైంట్ వచ్చింది రమ్మని చెప్పి. ఈ అబ్బాయి కంగారులో అసలు పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వచ్చింది అనగానే భయపడి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాము, సూసైడ్ చేసుకుంటాము, ఇట్లాంటివి జరుగుతున్నాయి. అయితే లేదా పోలీస్ స్టేషన్కి వెళ్తాము, ఆ పోలీస్ ఏమంటాడో అని భయపడుకుంటూ వెళ్తాం జరుగుతుంది. ఓకే, అసలు ఇట్లాంటి సెక్షన్స్ పడ్డప్పుడు అబ్బాయి ఏం చేయాలన్నది మనం డిస్కస్ చేద్దాం. అబ్బాయి వెంటనే ఒక మంచి లాయర్ని అప్రోచ్ అవుతే మేము వాళ్ళకి కరెక్ట్గా సలహాలు ఇస్తాము. నువ్వు భయపడే, ఒకవేళ నీ వైపు ఏమీ తప్పు లేదంటే నువ్వు భయపడే అవసరమే లేదు, నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. ఇప్పుడు 2014లో ఆర్నేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్లో ఈ ఒక కేసు సేమ్ 498ది ఆర్నేష్ అనే అబ్బాయి మీద పెడితే ఆ జడ్జిమెంట్ ఏమొచ్చింది అంటే, మీరు ఊరికే ఇట్లాంటి కేసెస్ పెట్టగానే జైల్లో వేయకండి, దీన్ని ఏంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ చేయండి, ట్రయల్ నడపండి, ఆ తర్వాత ఒకవేళ నిందితుడు అని తెలిస్తే అప్పుడు మీరు పనిష్మెంట్ ఇవ్వండి. ఇట్లా ఏ అమ్మాయి పడితే అమ్మాయి వచ్చి కంప్లైంట్ కానీ మీరు ఆ అబ్బాయిని తీసుకెళ్ళి జైల్లో వేస్తాం, ఆపేసేయండి అని చెప్పారు. సో ఇప్పుడు అబ్బాయిలందరికీ గుడ్ న్యూస్ ఏంటి అంటే, మీరు ఎవరైనా 498A కేసు మీ మీద అన్యాయంగా పెడితే మీరు భయపడే అవసరమే లేదు. మీరు బెంబేలు ఎత్తిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి మీ తల్లిదండ్రులకి టెన్షన్ తెప్పించి, మీరు టెన్షన్లోకి వెళ్ళిపోయి మీ ఉద్యోగాలు సరిగ్గా చేసుకోకుండా మానేసి మీ ఎకనామికల్ డౌన్ఫాల్కి మీరు వెళ్ళిపోకుండా లాయర్ని అప్రోచ్ అవ్వండి. వెంటనే మేము మీకు చెప్తాము ఎలా వెళ్ళాలో. మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, 41A నోటీస్ అని ఉంటుంది, తీసుకొని వెంటనే మళ్ళీ మీరు ఇంటికి వచ్చేయచ్చు. ఆ కోర్టులో కేసు నడుస్తూ ఉంటుంది. అందులో మీరు మంచి లాయర్ని పెట్టుకుంటే ఒకవేళ ఆమె రాంగ్ కేసు మీ మీద పెడితే కనుక దాన్ని కొట్టేస్తాం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు ఈ టాపిక్ మీరు తీస్తాం చాలా మంచిదండి. ఎందుకంటే మోర్ దెన్ ఇప్పుడు స్టాటిస్టిక్స్లో
ప్రూవ్ అవుతాం కూడా జరిగింది. సుప్రీంకోర్టు ఎందుకు తీసేసింది ఈ సెక్షన్ని, బెయిలబుల్ ఎందుకు చేసేసింది నాన్ బెయిలబుల్ నుంచి అంటే, మోర్ దెన్ 70%, మోర్ దెన్ 80% కేసెస్ అన్నీ రాంగ్ కేసెస్ బుక్ అవుతున్నాయి. ఈ అమ్మాయిలు కావాలని ఏదో రీజన్ ఉంటే దాన్ని కవర్ చేసుకుంటానికి 498 అబ్బాయిల మీద పెట్టి చిత్రహింస పెడుతున్నారని తెలుస్తాం జరిగింది. అందుకే 2014లో ఆ సెక్షన్ని బెయిలబుల్ చేస్తారు. సెక్షన్ ఉంది కానీ దాన్ని బెయిలబుల్ చేస్తారు. అలా ఎటువంటి టెన్షన్ లేకుండా అబ్బాయిలు హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళ సైడ్ కనుక ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇప్పుడు అమ్మాయి ఏం చేస్తుందంటే అబ్బాయితో పాటు వాళ్ళ తండ్రి, తల్లి వాళ్ళందరి పేర్లు కూడా పెట్టేస్తారు. ఇమ్మీడియట్గా ఆ పేర్లు కూడా మనము హైకోర్టుకి వెళ్ళి క్వాష్ చేసేసుకోవచ్చు. ఈ అబ్బాయి ఒక పేరు మీదే ఉంటుంది. దీనివల్ల చాలామంది అబ్బాయిలకి సందేహం అంటే నా జాబ్ పోతుందేమో, నేను ఎట్లా ఇంకా అనేది. జాబ్ పోదు. ఒకవేళ జాబ్ పోయేటట్టు ఉంటే ప్రతి కార్పొరేట్ ఆఫీస్లో 50% 498 కేసులు నడుస్తున్నాయి. ఓకే, అంటే 50% మరి అన్ని జాబులు తీసేయాలి. ఏ కంపెనీ నడవదు. సో జాబులు పోవు. మీరు అర్థం చేసుకోండి. మీరు కన్విక్ట్ అయినప్పుడు ఆ హెచ్ఆర్లో ఆ రూల్ ఉంటే పోతుంది. కానీ అసలు మీరు కన్విక్టే కానప్పుడు మీరు చెప్పాలి, మీ హెచ్ఆర్కి చెప్పాలి, ఇదంతా ఫాల్స్ అలిగేషన్స్, ఐ విల్ విన్ ఇన్ దిస్ కేస్ అని మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. ఓకే, సో అసలు జాబులు పోతాం అనేది ఎంతో సమస్య లేదు. మీరు టెన్షన్ పడే అవసరం లేదు. మీరు అన్నట్టుగానే చాలా సందర్భాల్లో ఈ ఫాల్స్ కేసెసే ఎక్కువ మనం చూస్తూ ఉన్నాము. ఎవరైనా మన ఈ వీడియో చూసిన తర్వాత మా ఫ్యామిలీలో ఇది నడుస్తుంది ఈ సిచ్యుయేషన్, మేము దీన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం, ఒకసారి కన్సల్ట్ అవ్వాలనుకుంటున్నాం, మాట్లాడాలనుకుంటున్నాం అనే వాళ్ళకి మీ అపాయింట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుందా సార్? తప్పకుండా ఉంటుందమ్మా. అంతేకాదు ఈ కేసు మీరు గెలిచిన తర్వాత ఎవరైతే మీ మీద ఈ కేసు వేసారో వాళ్ళ మీద నష్టపరిహారం కూడా వేపిస్తాం. మనము డిఫమేషన్ కూడా ఇద్దాము. వాళ్ళ దగ్గర నుంచి నష్టపరిహారం కూడా మనం రాబట్టచ్చు ఒకవేళ ఇట్లాంటివి కావాలని మీ మీద ఎవరైనా వేసినా కూడా. ఓకే, మీకు మమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే స్క్రీన్ పైన డిస్ప్లే నెంబర్ త్రూ ఎనీ టైమ్ 24/7 యూ కెన్ అప్రోచ్ అస్. మీకు సరైన న్యాయ సలహాలు మేము ఇచ్చి మీకు టెన్షన్ లేకుండా చేస్తాము. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.